ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాభారతం 16వ భాగం. శ్రీకృష్ణ సత్యభామల విజయం. శరత్కాలంలో దక్షిణ దిశగా అగస్త్య నక్షత్రం కనిపించింది. శరదృతువులో పాండవులు సరస్వతీ నదిలో స్నానం చేస్తూ కొంతకాలం గడిపారు. తరువాత కామ్యకవనం చేరారు. కామ్యకవనానికి శ్రీకృష్ణుడు పాండవులను చూడటానికి సత్యభామ సమేతుడై వచ్చాడు. ఆ సమయంలో చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి కూడా వారిని చూడడానికి వస్తున్నట్లు వర్తమానం అందింది. ధర్మరాజు శ్రీకృష్ణుని సాదరంగా ఆహ్వానించి సత్కరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజును చూసి, ధర్మజ, కౌరవులు నిన్ను, నీ సోదరులను, భార్యను ఎన్నో బాధలకు గురిచేశారు. ధర్మం నీ పక్షంలో ఉన్నది. నీకు విజయం తథ్యం. అంధక, వృష్టి, భోజక మొదలగు భూపతులు నీ పక్షాన ఉన్నారు. ఈ సామ్రాజ్యానికి నీవే చక్రవర్తివి కాగలవు. చింతింపకము అని అనునయంగా చెప్పాడు. ధర్మరాజు, దేవా, అరణ్యవాసకాలం చాలా వరకు గడిచిపోయింది. అలాగే అజ్ఞాతవాసం పూర్తి చేసి మా ధర్మం తప్పకుండా మా రాజ్యాన్ని మేము జయిస్తాము. నీ దయ మా మీద ఉంటే మాకు చాలు. భారమంతా నీ మీద మోపుతున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు అక్కడే ఉన్న ద్రౌపదిని చూసి, అమ్మా ద్రౌపది, నీ కుమారులు యాదవరాజకుమారులతో కలిసి సంతోషంగా ఉన్నారు. అస్త్ర శస్త్ర విద్యలు అభ్యసిస్తున్నారు. నా చెల్లెలు సుభద్ర తన కుమారుని కంటే నీ కుమారుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తోంది. వారిని గురించి నీవు చింతపడవద్దు అని ఓదార్చాడు. మార్కండేయ మహర్షి రాక. ఒకరోజు మార్కండేయ మహర్షి పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణాదులతో మహర్షికి అతిథి సత్కారాలు చేశాడు. ధర్మరాజు మార్కండేయ మహర్షితో, ఓ మహర్షి, మేము ఎప్పుడూ ధర్మం తప్పి చరించలేదు. మేము ఈ విధంగా బాధలు పడుతున్నాము. ధార్తరాష్ట్రులు అధర్మవర్తనులు అయిన పాపకార్యాలు చేస్తూనే సకల సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. ఈ విపరీతానికి కారణం ఏమిటి? మనుషులు తాము చేసిన కర్మల ఫలాన్ని ఈ లోకంలోనే అనుభవిస్తారా, లేక ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అనుభవిస్తారా? ఈ విశ్వకర్త అయిన ఈశ్వరుని చూడనివాడు కర్మఫలం అనుభవించడా? ఈ దేహంతోనే కర్మలు వెడలిపోతాయా? నాకు ఇవన్నీ వివరంగా తెలుపగలరా అని అడిగాడు. మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్పాడు. ధర్మజ, తొలుత ప్రథమ కల్పంలో అత్యంత నిర్మలమైన శరీరాలను సృష్టించాడు. ఆ ప్రకారం పుట్టిన మానవులు మహా సత్వగుణ సంపన్నులు, సత్యం పలికేవారు, సత్యవ్రతులై ఉన్నారు. జ్ఞాన సముపార్జన చేశారు, స్వేచ్ఛగా జీవించారు, దేవతల మార్గంలో పయనించారు, అధిక శ్రమ లేకుండా ఎక్కువ ఫలితాన్ని పొందారు. ధర్మం తప్పకుండా చరించారు. వారికి మత్సరం వంటి దుర్గుణాలు లేవు. అధిక సంతానవంతులై వేల సంవత్సరాలు జీవించారు. కాలక్రమేణా వారిలో కామము, లోభము, మదము, మాత్సర్యము లాంటి దుర్గుణాలు ప్రవేశించాయి. దేవతలు వారిని వదిలివేశారు. మానవులలో బలం క్షీణించింది. సంపదలు తొలగిపోయాయి. దరిద్రులు అయ్యారు. చేసిన కర్మలకు సత్ఫలితాలు రావడం తగ్గింది. రోగగ్రస్తులవడం మొదలైంది. మానవులకు దేవుని మీద నమ్మకం సన్నగిల్లి నాస్తికులు అయ్యారు. ఒకరంటే ఒకరికి పడటం లేదు. పాపాలు చేస్తున్నారు. నరకానికి పోతున్నారు. జంతు జన్మలు ఎత్తుతున్నారు. ఈ సంసారంలో తిరుగుతూ జనన మరణ చక్రంలో పడి సతమతమవుతున్నారు. ఈ విధంగా మానవులు చేసే పుణ్యం, పాపం మరణానంతరం కూడా నశించవు. వారి పాపపుణ్యములు నశించక వాసనలుగా వారి వెంట వెడతాయి. కొందరు వారు చేసిన పాపపుణ్యములకు ఈ జన్మలోనే ఫలితం అనుభవిస్తారు. కొందరు స్వర్గంలోనూ నరకంలోనూ అనుభవిస్తారు. కొందరికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం ఉండదు. కొందరు ఎక్కువ ధనం సంపాదిస్తారు, కానీ మోహం
లోభం కలిగి స్వసుఖాలకు మాత్రమే ధనం ఉపయోగిస్తారు, ఇంద్రియ సుఖాలకు మాత్రమే వెచ్చిస్తారు, పుణ్యకార్యాలు చెయ్యరు. ధర్మజ, నీవు ఎక్కువ పుణ్యకార్యాలు చేశావు. వేదాధ్యయనం, తీర్థయాత్రలు చెయ్యడం లాంటి పుణ్యకార్యాలు అనేకం చేశావు. ధర్మవర్తివి కనుక ఈ లోకంలో కష్టాలు అనుభవించిన పరలోక సుఖం లభిస్తుంది. ఎల్లవేళలా ధర్మకార్యాలు చేస్తూ ధర్మాచరణతోనూ ధర్మబద్ధంగా ఆర్జిస్తూ ధర్మబద్ధంగా వివాహం చేసుకొని సంతానం పొందిన వారికి ఇహలోక పరలోక సుఖాలను అనుభవిస్తారు. ఎల్లప్పుడూ అసత్యవచనం పలుకుతూ ఇంద్రియలోలులై చరిస్తూ శుచి శుభ్రం లేకుండా నాస్తికులై అపరాధాలు చేసేవారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ దుఃఖం అనుభవిస్తారు. ధర్మజ, మీరు దేవతాంశలతో జన్మించారు. మీరు ధర్మం తప్పకుండా చరించి శత్రువులను జయిస్తారు, భూభారాన్ని తగ్గిస్తారు, ఎన్నో యజ్ఞయాగాదులు చేసి దేవత్వాన్ని పొందుతారు అని మార్కండేయ మహర్షి చెప్పాడు. ధర్మరాజు మార్కండేయుని బ్రాహ్మణ ప్రభావం గురించి చెప్పమని కోరాడు. మహర్షి, ధర్మనందన, పూర్వం హైహవ వంశోద్భవుడైన దుందుమారుడు అనే రాజు వేట నిమిత్తం అడవిలో త్రాగుతూ ఒకచోట జింక చర్మాన్ని ఉత్తరీయంగా కట్టుకున్న బ్రాహ్మణుని చూసి అది మృగమనుకొని బాణంతో కొట్టాడు. తరువాత తాను చంపినది బ్రాహ్మణుడినని తెలుసుకుని దుఃఖించాడు. వంశపెద్దలను వెంటబెట్టుకొని తార్క్షుడు అనే ముని దగ్గరకు వెళ్ళి పరిహారం చెప్పమని అడిగాడు. ఆ మహాముని చిరునవ్వుతో తన కుమారుని పిలిచి, ఇతడేనా మీ రాజు చంపిన బ్రాహ్మణుడు అని అడిగాడు. హైహవులు ఆశ్చర్యపడి, మహాత్మా, ఈ మునికుమారుడు మా మహారాజు చేతిలో చనిపోయాడు కదా, మరల ఎలా బ్రతికాడు అని అడిగారు. అందుకు ఆ ముని, మేము కొన్ని నియమాలు పాటిస్తాము, అన్ని పనులు సకాలంలో చేస్తాము, నియమిత ఆహారం తీసుకుంటాము, శాంతితో జీవిస్తాము, సత్యాన్ని మాత్రమే పలుకుతాము, బ్రహ్మచర్యం పాటిస్తాము, అతిథులను సత్కరిస్తాము, అందువలన మాకు మృత్యుభయం లేదు, రోగాలు రావు, కనుక మీరు నిశ్చింతగా వెళ్ళండి అన్నాడు. వారు మునికి నమస్కరించి వెళ్ళారు. బ్రాహ్మణ ప్రభావం అంతటి మహోన్నతమైంది అన్నాడు. ఆ తరువాత మార్కండేయుడు, ధర్మజ, నీకు బ్రాహ్మణ క్షత్రియ స్వరూపాలను గురించి చెబుతాను విను అని చెప్పసాగాడు. పూర్వం అత్రి మహర్షి తపస్సు చేసుకోవడానికి అడవికి పోతూ భార్యను పిలిచి, నేను తపస్సు చేసుకోవడానికి వెడుతున్నాను, నీవు నీ పుత్రుల వద్ద ఉంటావా, నాతో వస్తావా అని అడిగాడు. అందుకు ఆమె, నాథా, పుత్రుల పోషణకు తగిన ఏర్పాటు చెయ్యకుండా మీరు వెళ్ళడం ధర్మం కాదు, కనుక మీరు వైన్య మహారాజును అడిగి కొంత ధనం తీసుకురండి అన్నది. అది విని అత్రి వైన్య మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో వైన్య మహారాజు అశ్వమేధయాగం చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తున్నాడు. అత్రి ఆయన దగ్గరకు వెళ్ళి, రాజా, నీవు బ్రహ్మదేవునితో సమానుడవు, ఇంద్రునితో సమానుడవు, నీవు సమస్త జనులకు ఈశ్వరుడవు, నీకు అన్ని ధర్మములు తెలియను, నీతో సమానమైన రాజు ఈ భూమి మీద లేడు, అందరూ ఋషులు నిన్ను పొగుడుతారు అన్నాడు. అక్కడే ఉన్న గౌతమ మహర్షి ఇది విని ఆగ్రహించి, కేవలం ధనం కోసం జంకు లేకుండా మానవమాత్రుడైన రాజును ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు అని పొగడడం తగునా అని అన్నాడు. అత్రి, ఏది యుక్తము ఏది యుక్తము కాదు అని తెలియకుండా మాట్లాడవద్దు. నీతివంతుడై పరాక్రమవంతుడై నిర్మలుడై సమస్త లోకాన్ని పాలించే రాజు ధర్మానికి మూలం. అటువంటి రాజును ప్రశంసించడం నాకు తగదా అని బదులు చెప్పాడు. గౌతముడు, కేశములు తెల్లబడినంత మాత్రాన నీవు జ్ఞానివి కాదు, సభలో జ్ఞానవృద్ధులకు మాత్రమే విలువ కదా అన్నాడు. అత్రి గౌతముల వాదన విన్న కశ్యపుడు అనే మహాముని విని, అయ్యా, ఈ వివాదం మనం తీర్చలేము, సనత్కుమారుడనే మహామునిని అడుగుదాము అన్నాడు. తరువాత అందరూ సనత్కుమారుని దగ్గరకు పోయి అత్రి గౌతముల వాదన వివరించారు. సనత్కుమారుడు, అత్రి నిజమే చెప్పాడు, ఈ భూమి సమస్తము తన భుజస్కంధాల మీద మోసే సుక్షత్రియుడు అందరినీ కాపాడే ప్రభు, కనుక శత్రువులను సంహరించి అందరినీ కాపాడే రాజే ఈశ్వరుడు బ్రహ్మ.
రాజు జనులందరికీ పూజ్యుడు. అతని రక్షణలో సజ్జనులు మునులు తమ తమ విధులు చక్కగా నెరవేర్చగలరు. అందరూ అతని ఆజ్ఞాబద్ధులే. రాజే సామ్రాట్టు, విరాట్టు, అదృష్టాన్ని జయించినవాడు, సత్యసంధుడు, ధర్మాత్ముడు, సక్రమంగా పాలించేవాడు అని వేదాలలో వర్ణించారు. పూర్వం అధర్మమునకు భయపడి బ్రాహ్మణులు తమ తేజస్సును రాజుల యందు నిక్షేపించారు. అప్పటి నుండి బ్రాహ్మణ్యం వలన క్షాత్రం ప్రవర్తిస్తూ ఉంటుంది. కనుక బ్రాహ్మణ్యము క్షాత్రము ఒకదానిని ఒకటి ఆశ్రయించుకుని ఉన్నాయి. సూర్యుడు చీకటిని తరిమినట్లు క్షత్రియుడు బ్రాహ్మణులను సేవించి తేజోవంతుడై అధర్మాన్ని అణచి ధర్మాన్ని నిలబెడతాడు. కనుక క్షత్రియుడు అధికమని చెప్పవచ్చు అన్నాడు. అప్పుడు వైన్య మహారాజు అత్రికి కావలసినంత ధనం ఇచ్చాడు. సరస్వతీ గీత. ఆ తరువాత మార్కండేయ మహర్షి సరస్వతీ గీత గురించి చెప్పడం ప్రారంభించాడు. పూర్వం తార్క్ష్యుడు అనే మహాముని సరస్వతీదేవిని ఆరాధించాడు. సరస్వతీదేవి ప్రత్యక్షం కాగానే తార్క్ష్యుడు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు. అమ్మా, మానవుడు ఆచరించవలసిన ధర్మం ఏది? మానవుడు ఏ విధంగా పుణ్యాత్ముడై పుణ్యలోకాలకు వెడతాడు అని అడిగాడు. సరస్వతీదేవి ఈ విధంగా జవాబిచ్చింది. ఎన్నో వేదములు చదివిన బ్రాహ్మణుడు ఎన్నో యజ్ఞాలు చేసి పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెడతాడు. మంచి పాలు ఇచ్చే ఆవును దానంగా ఇచ్చే బ్రాహ్మణుడు కూడా స్వర్గానికి పోతాడు. ఆవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. మంచి కోడె ఎద్దును దానం చేసిన వాడికి 10 ఆవులను దానము చేసిన పుణ్యం లభిస్తుంది. వస్త్రదానం చేసినవాడు చంద్రలోకం పోతాడు. బంగారం దానం చేసినవాడు స్వర్గలోకం చేరుతాడు. 7 సంవత్సరాలు అగ్నిదేవుని నేతితో ప్రీతిగా హోమం చేసినవాడు తన 14 తరాల పితృదేవతలతో స్వర్గానికి పోతాడు. ఎల్లప్పుడూ శుచిగా ఉంటూ నిరంతరం అగ్నిహోత్రం చేసినవాడు గోలోకం చేరతాడు. ఎందుకంటే అగ్నిహోత్రం నా స్వరూపం, సకల యజ్ఞ సంభారాలు నాకు సంబంధించినవే. నేను అగ్నిహోత్ర ముఖం నుండి పుట్టాను. నేను విద్వాంసులందరి సందేహం తీర్చగలను. ఎల్లప్పుడూ వేదం చదువుతూ దానధర్మములు చేయు తపోధనులు శోకము అనేది తెలియకుండా ఎక్కడ నివసిస్తారో నేను అక్కడ నివసిస్తాను. యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాత్ములు మరణానంతరం నాలోకానికి చేరగలరు అని సరస్వతి చెప్పింది అని మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పాడు. వైవస్వత మనువు. ధర్మరాజు మార్కండేయుని వైవస్వత మనువు ఏ విధంగా ప్రభావితుడయ్యాడు అని అడిగాడు. మార్కండేయుడు, ధర్మజ, చాక్షుష మనవంతరంలో వైవస్వతుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు వైవస్వతుడు ఒక జలాశయంలో స్నానం చేసి ఒడ్డున ఉండగా ఒక చేప తీరానికి దగ్గరగా వచ్చి, అయ్యా, ఈ జలాశయంలో నాకంటే బలవత్తరమైన జలచరములు ఉన్నాయి. నన్ను వేరే చోటికి తీసుకుపో, నేను నీకు ఉపకారం చేస్తాను అని అడిగింది. వైవస్వతుడు ఆ చేపను తీసుకువెళ్ళి ఒక బావిలో విడిచిపెట్టాడు. ఆ చేప పెద్దదయ్యింది. అయ్యా, నాకు ఈ బావి చాలడం లేదు, వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళు అని అడిగింది. అది విని వైవస్వతుడు ఆ చేపను మరింత పెద్ద బావిలో విడిచిపెట్టాడు. కొన్నాళ్లకు ఆ బావి కూడా చాలలేదు. ఆ చేప కోరిక మేరకు దానిని ఒక మడుగులో వదిలివేశాడు. కొద్ది రోజులకు ఆ మడుగు కూడా చాలకపోవడంతో దానిని సముద్రంలో వదిలివేశాడు. ఆ చేప వైవస్వతుని చూసి, అయ్యా, కొద్ది రోజులలో ప్రళయం రాబోతోంది, అన్ని సముద్రాలు కలవబోతున్నాయి, దీనిని మన్వంతర సంధి అంటారు. నీవు ఒక ఓడను నిర్మించు, అందులో అన్ని రకాల ధాన్యాలు ఔషధాలు నింపు, సప్తఋషులతో కలిసి ఆ ఓడ ఎక్కి నన్ను తలుచుకో, నేను నీకు మేలు చేస్తాను అని చెప్పింది. వైవస్వతుడు అలాగే ఒక ఓడను నిర్మించి ధాన్యాలతోనూ విత్తనాలతోనూ నింపి సప్తఋషులతో సముద్రాన్ని చేరాడు. ఆ చేపను మనసులో తలిచాడు. ఇంతలో ఆ చేప వచ్చింది. ఆ చేప తలపై ఒక కొమ్ము ఉంది. ఆ ఓడ తాటిని తన కొమ్ముకు తగిలించుకొని సముద్ర మధ్యానికి తీసుకువెళ్ళింది. ఆ తరువాత కుంభవృష్టి కురవడం మొదలై సముద్రాలన్నీ ఏకం అయ్యాయి. భూమి జలమయం అయ్యింది.
ఆ చేప అనేక వేల సంవత్సరాలు ఆ ఓడను లాగుతూ ఉంది. ప్రళయం అంతరించింది. ఆ చేప వైవస్వతుని సప్తఋషులను చూసి, అయ్యా, ప్రళయకాలంలో నేను మిమ్మల్ని కాపాడాను. ఈ వైవస్వతుడు మరలా సృష్టి కొనసాగించగలడు అని చెప్పింది అని ధర్మరాజుతో చెప్పాడు. కల్పాంతం. ధర్మరాజు మార్కండేయుని, మహర్షి, నీవు చిరంజీవి, ఎన్నో ప్రళయాలు చూశావు. ఈ చరాచర జీవరాశుల సృష్టి స్థితి లయలను ఎన్నోసార్లు చూశావు. ఈ లోకాలు ప్రళయకాలంలో ఎలా ఉంటాయి అని అడిగాడు. మార్కండేయుడు, ధర్మజ, నీవు అడిగిన ఈ ప్రశ్నకు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమని చెప్పబడుతున్న శ్రీకృష్ణుని అనుమతితో సమాధానం చెబుతున్నాను, సావధానంగా వినుము అని చెప్పసాగాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగములు. ఇవి 12,000 దివ్య సంవత్సరములు. ఈ 4 యుగములు కలిసి ఒక మహాయుగం అని పిలువబడతాయి. ఇలాంటి మహాయుగాలు 1000 కలిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది. అలాంటి బ్రహ్మదివసములు ఆఖరున 100 సంవత్సరాల వరకు తీవ్ర అనావృష్టి ఏర్పడుతుంది. సూర్యుడు తీవ్రంగా ఉంటాడు. విపరీతమైన గాలులు వీస్తాయి. అంతలోనే మేఘాలు కమ్ముకుంటాయి. ఉరుములు మెరుపులతో విపరీతంగా వర్షం కురుస్తుంది. నదులు సముద్రాలు నిండిపోతాయి. అనావృష్టి అంతరించి అతివృష్టి వస్తుంది. భూభాగమంతా జలమయం అవుతుంది. గాఢాంధకారం భూమండలం అంతా వ్యాపిస్తుంది. ఇంతలో బ్రహ్మ ఆజ్ఞ మేరకు ఆ మేఘాలను విపరీతమైన గాలి వీచి చెదరగొడతాయి. బ్రహ్మదేవుడు అప్పుడు ఆ ఘోరమైన నీటి మధ్య పద్మంపై నిద్రిస్తాడు. ఈ విధంగా కల్పాంతం అవుతుంది. ఇలాంటి కల్పాలు ఎన్నో గడిచాయి. ఇక ముందు ఎన్నో రానున్నాయి. వటపత్రసాయి. ధర్మజ, ఈ కల్పాంతంలో నేను దిక్కుతోచక తిరిగాను. జలప్రళయంలో పెద్ద మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి ఆకు మీద నీలమేఘశ్యాముడైన శ్రీ మహావిష్ణువు చిన్ని బాలుని వలె పడుకొని ఉన్నాడు. ఈ మహాప్రళయంలో ఈ చిన్ని బాలుడు ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యపోయాను. నేను ఆ బాలుని దగ్గరగా పోయాను. ఆ బాలుడు నన్ను చూసి నవ్వుతూ, మహానుభావ, నీకు విశ్రాంతి లేక అలసిపోయి ఉన్నావు. నా దేహంలో ప్రవేశించి కొంచెం విశ్రాంతి తీసుకో అంటూ తన నోరు తెరిచాడు. నేను ఆ నోట్లోకి బలవంతంగా నెట్టబడ్డాను. ఆ బాలుని నోట్లో గంగలాంటి మహానదులు, మేరుపర్వతం లాంటి పర్వతాలు, సముద్రాలు, నగరాలు, జనపదాలు, ప్రజలు, పశుపక్షాదులు, సువిశాల భాగాలు, సూర్య చంద్రులు, నక్షత్ర సముదాయాలు, అనంతాకాశం, ఇంద్రాది దేవతలు, యక్ష రాక్షస కిన్నెర కింపురుషులు, విద్యాధరులు, సమస్త దేవతా సమూహములు, సమస్త జగములు అన్నీ నేను ఆ చిన్ని బాలుని ఉదరంలో చూశాను. అక్కడ నేను 100 సంవత్సరములు తిరిగాను. తరువాత నాకు భయం వేసింది. అప్పుడు ఆ బాలుడు వదిలిన గాలికి నేను బయటకు విసిరివేయబడ్డాను. తిరిగి మర్రి చెట్టు ఆకుపై పవళించి ఉన్న ఆ బాలకుని చూశాను. ఆ బాలుడు నన్ను, మహాత్మా, నా ఉదరములో విశ్రాంతి తీసుకున్నావా అని అడిగాడు. నేను ఆ బాలునికి నమస్కరించి, దేవా, నీ ప్రభావం వలన సమస్త లోకములు నీ ఉదరంలో చూశాను. నీ మాయ అర్థం కావడం లేదు. నీవా చిన్న బాలుడివి. నీ ఉదరంలో సమస్త లోకాలు ఉన్నాయి. ఈ జలప్రళయం ఏమిటి? దేవా, నీవు నా భ్రాంతిని తొలగింపుము అని అడిగాను. మార్కండేయునికి నారాయణుడు తన గురించి వివరించసాగాడు. మహాత్మా, జలమును నారములు అంటారు. అందుకే నన్ను నారాయణుడు అంటారు. ఈ లోకమును నేనే సృష్టిస్తాను, నేనే పోషిస్తాను, నేనే నాలో లయం చేసుకుంటాను. బ్రహ్మ, ఇంద్రుడు, కుబేరుడు తదితర దేవతలందరూ నా అంశలే. నాకు భూమి పాదం, అగ్ని ముఖం, సూర్యచంద్రులు నేత్రాలు, ఆకాశం శిరస్సు, ఈ అద్భుతమైన ఆకారంలో నేను భాసిల్లుతాను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు యజ్ఞయాగాదులతో నన్ను ఆరాధిస్తారు. ప్రళయకాలంలో ఈ భూమిని యజ్ఞవరాహావతారంతో ఉద్ధరించింది నేనే. ఈ భూమండలాన్ని భరిస్తున్నది నేనే. అగ్ని రూపంలో సముద్ర జలాలను త్రాగి వర్ష రూపంలో విడిచిపెడతాను. సృష్టి ఆరంభంలో నేను నా ముఖం నుండి, భుజముల నుండి, తొడల నుండి, పాదముల నుండి 4 వర్ణాలను సృజిస్తాను.
ప్రళయకాలంలో వీటన్నిటినీ నాలో లయం చేసుకుంటాను. అహంకారం విడిచి, క్రోధం లేక, ఎల్లప్పుడూ సత్యం పలుకుతూ, కోరికలను జయించి, అసూయకు లోబడక ఆత్మజ్ఞానం పొందినవారు అయిన ఋషులు ఎల్లప్పుడూ నన్ను ఆరాధిస్తుంటారు. ఈ జగత్తులో ఉండే గ్రహములు, గాలి, వర్షము అన్నీ నేనే. సప్త సముద్రాలను నేను పడకగా అమర్చుకొని పడుకుంటాను. మహర్షి, సత్యము పలకడము, తపము, అహింస, జ్ఞానము మొదలగు సాత్విక గుణములు నా స్వరూపాలు. అలాగే కోరికలు, కోపం, ద్వేషం, అసూయ, తామసము, అజ్ఞానం అన్నీ నేనే. ఈ జగత్తులో కనిపించున్నది, కనిపించనిది అంతా నేనే. ధర్మానికి హాని కలిగి అధర్మం పెరిగినప్పుడు క్రూరులు, రాక్షస ప్రవృత్తి కలిగిన వారు విజృంభించి, ధర్మాత్ములు, సజ్జనులు హీనత పొందినప్పుడు నేను వారి ఇండ్లలో జన్మించి ధర్మమును నిలుపుతాను. నేను కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో వరుసగా శ్వేత, రక్త, నీల, పసుపు వర్ణాలతో చరిస్తూ ధర్మస్థాపన చేస్తాను. ఆ కాలచక్రాన్ని నేను అవిశ్రాంతంగా నడుపుతాను. లయకాలమందు నేను కాలయముడినై నాలో లీనం చేసుకుంటాను. ముల్లోకాలను సృష్టించు బ్రహ్మదేవుడు నాలో సగభాగమే. నా పేరు నారాయణుడు. నేను శంఖచక్ర గదాధారినై బాలుని రూపంలో ప్రళయకాలమందు 1000 సంవత్సరాలు యోగనిద్రలో ఉంటాను. ఈ కల్పాంతం చూసి నీవు భయపడతావని నా ఉదరంలో ఉంచాను. ఇక నీ ఇచ్చ వచ్చిన చోటికి వెళ్ళవచ్చు. ఇక బ్రహ్మదేవుడు మేలుకొని ఈ లోకాలను సృష్టిస్తాడు అని చెప్పి బాలకుడు మాయమయ్యాడు. ఇది నేను కనులారా చూశాను. ఆ బాలుడే శ్రీకృష్ణుని రూపంలో మీకు సఖుడై ఉన్నాడు. ఈనాడు నన్ను దయతలచి నాకు దర్శనం ఇచ్చాడు. ఈ మహానుభావుని దర్శనం వలన నేను గత స్మృతులు గుర్తుకు వచ్చి మీకు చెప్పగలిగాను అని మార్కండేయుడు ధర్మరాజుకు తనకు నారాయణుడు వివరించిన విషయాలు చెప్పాడు. కలియుగ ధర్మం. ధర్మరాజు కలియుగంలో కలిగే ధర్మహాని గురించి వివరించమని మార్కండేయ మహర్షిని అడిగాడు. మార్కండేయ మహర్షి, ధర్మనందన, కృతయుగంలో ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. త్రేతాయుగంలో 3 పాదాలతో నడుస్తుంది. ద్వాపర యుగంలో 2 పాదాలతో నడుస్తుంది. కలియుగంలో 1 పాదంతో మాత్రమే నడుస్తుంది. ధర్మం క్షీణిస్తుంది, అధర్మం రాజ్యమేలుతుంది. నరులు సత్యం చెప్పరు. మానవుల ఆయుష్షు క్షీణిస్తుంది. విద్యలు క్షీణిస్తాయి. విద్యాహీనత వలన మోహం కలుగుతుంది. మోహం వలన లోభము, లోభం వలన కామము, కామము వలన క్రోధము, క్రోధం వలన వైరము, ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తుంది. వైరం వలన వర్ణభేదం కలుగుతుంది. వర్ణభేదం వలన వర్ణ సంకరం జరుగుతుంది. హింస ప్రబలుతుంది. బ్రాహ్మణుడు తన ధర్మాలైన జపము, తపము, నియమము, స్వాధ్యాయము విడుస్తారు. శూద్రులు తపస్సు చేస్తారు. జనపదాలు క్రూరమృగాలతో నిండి ఉంటాయి. అరాచకం ప్రబలుతుంది. రాజులు దుష్టులవుతారు. రాజ్యాధికారం నశిస్తుంది. క్షత్రియులు తమ ధర్మాలైన క్షాత్రము, తేజము, శౌర్యము విడిచిపెట్టి సేవకావృత్తి అవలంబిస్తారు. పంటలు సరిగా పండవు. చెట్లకు కాయలు, పూలు, పండ్లు సరిగా కాయవు. బ్రాహ్మణుడు తన ధర్మాన్ని వదిలి వ్యాపారం, వ్యవసాయం చేస్తాడు. నాస్తికులు ప్రబలమవుతారు. దేహ సంరక్షణయే ప్రధానము అనుకుంటారు. పాపం, పుణ్యము అనే మాటలకు విలువ ఉండదు. వానలు సకాలంలో కురవవు. విత్తనాలు తాలుగా ఉంటాయి. కొనుగోలు, అమ్మకాలు మోసపూరితమవుతాయి. తాకట్టు పెట్టిన ఆభరణాలు అపహరిస్తారు. సాధు చరితులు, సజ్జనులు రోగపీడితులవుతారు. అధర్మవర్తనులు దీర్ఘాయువులై భోగభాగ్యాలు అనుభవిస్తారు. పనికిరాని పంటలు ఎక్కువ అవుతాయి. మానవులలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతాయి. పితృకార్యాలలో అర్పించిన పిండములు ఒకరివి మరొకరు తింటారు. దైవ కార్యాలు, పితృకార్యాలు కాలానుగుణంగా జరగవు. బ్రాహ్మణులు హేతువాదులవుతారు. వేదాలను నిందిస్తూ పూజలు, వ్రతములు విడనాడి దుర్మార్గులవుతారు. బంధువులను, దీనులను మోసగించి వారి ఆస్తులను అపహరిస్తారు. తల్లిదండ్రులను, కన్నపిల్లలను చంపువారిని, విచ్చలవిడిగా ప్రవర్తించువారిని ప్రజలు పూజిస్తారు. వారి ధనానికి ఆశపడి బ్రాహ్మణులు వారిని ఆశ్రయిస్తారు. ప్రజలను రక్షించి భూమి పాలించవలసిన ప్రభువు వారి ధనాన్ని
దోచుకుంటాడు. స్త్రీలను, ధనాన్ని, భూములను హరిస్తారు. రాజులు వారిలో వారు కలహించి యుద్ధాలు చేసుకుంటారు. అందువలన ప్రజాక్షయం అవుతుంది. కొడుకులు తండ్రులను అవమానిస్తారు. భార్యలు భర్తను అవమానిస్తారు. భార్యాభర్తలు పరస్పరం కలహిస్తారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. దేవకార్యం, పితృకార్యం నడవవు. వేదాధ్యయనం అంతరిస్తుంది. ఈ భూమి మొత్తం దుర్జనులతో నిండిపోతుంది. 16 ఏండ్లకే 100 ఏళ్ళు నిండుతాయి. 7-8 ఏళ్లకే స్త్రీలు సంతానవతులవుతారు. దానం చేసేవాళ్ళు ఉండరు. ప్రజలు ఒకరిని ఒకరు దోచుకుంటారు. అన్నీ తెలిసిన జ్ఞానులు సైతం అధర్మంగా ప్రవర్తిస్తారు. అన్నాన్ని ధనం కోసం అమ్ముకుంటారు. బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముకుంటారు. స్త్రీలు మానాన్ని ధనానికి అమ్ముకుంటారు. శూద్రులు అత్యంత బలవంతులై ఇతరులను సంహరిస్తారు. బ్రాహ్మణులు దిక్కుతోచక 4 దిక్కులకు పారిపోతారు. దోపిడీదారులు, దొంగలు ప్రజల ధన ప్రాణాలను దోచుకుంటారు. ప్రజలు అడవులలో తలదాచుకుంటారు. శూద్రులు వేదాంత విషయాలు వివరిస్తుంటే బ్రాహ్మణులు వింటుంటారు. బ్రాహ్మణులు ధైర్యం వీడి శూద్రులకు సేవకులై చేయరాని పనులు చేస్తారు. కలియుగంలో దేవాలయాలు, పవిత్రమైన ఆశ్రమాలు, బ్రాహ్మణ గృహాలు పాడైపోతాయి. అడవులను ధ్వంసం చేస్తారు. వ్యభిచారం, మద్యపానం ప్రబలిపోతాయి. శిష్యుడు గురువును లక్ష్యపెట్టడు. గురువు శిష్యుడిని మోసం చేస్తాడు. కరువు కాటకాలు ఏర్పడతాయి. ప్రజలలో భయం ఏర్పడుతుంది. కలియుగంలో క్రమంగా ధర్మం క్షీణించి అధర్మం వర్ధిల్లుతుంది. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.